ఇక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మళ్ళీ ఇరకాటంలో పెట్టే దిశగా ఇటు ఎమ్మెల్యేలు, స్థానిక ఎమ్మెల్యేల నుంచి, ప్రజల నుంచి, వాళ్ళ నుంచి కూడా ఇబ్బంది పెట్టే దిశగా అటు బీఆర్ఎస్ అడుగులేస్తుంది. అసలు ఏం చేయబోతుంది బీఆర్ఎస్ పార్టీ అంటే 6 గ్యారంటీలకు చట్టబద్ధత కావాలంటూ ప్రైవేట్ బిల్లు పెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దాని మీద నిన్ననే కేటీఆర్ కూడా అటు చర్చలు చేసినట్టు తెలుస్తుంది న్యాయ నిపుణులతో. దాని గురించి కూడా ఇక్కడ చూద్దాం మనం. అసలు కేటీఆర్ ఎలాంటి, బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి అడుగులు వేస్తుంది, ఎందుకు అసలు ప్రైవేట్ బిల్లు పెట్టాలని చూస్తుంది, 6 గ్యారెంటీలకు చట్టబద్ధత నిజంగా అవసరమా, ఇది ఒక చట్టబద్ధత చేస్తే ఉపయోగాలు ఏంటనే దాని గురించి కూడా చూద్దాం. 6 గ్యారంటీల అమలుకు ప్రైవేట్ బిల్లు, బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం. పార్టీ సీనియర్లు, న్యాయ నిపుణులతో కేటీఆర్ చర్చ. శుక్రవారం ఉభయ సభలు పెట్టేందుకు సన్నాహాలు. బిల్లు ఆమోదానికి ఒత్తిడి తేవాలని పార్టీలకు వినతి. పార్టీలకు అతీతంగా బిల్లు కోసం ఒత్తిడి. ఇక బీఆర్ఎస్ పెట్టే ప్రైవేట్ బిల్లుకు మద్దతు ఇచ్చేందుకు పార్టీలకు అతీతంగా తెలంగాణ బిడ్డలందరూ స్థానిక ఎమ్మెల్యేలపై ఒత్తిడి తేవాలి. అంటే ప్రజలే ఎమ్మెల్యేలపై ఒత్తిడి తేవాలి. ఎందుకంటే ఈ బిల్లు పెడితే ఉపయోగం ఉంటుందంటూ కేటీఆర్ మాట్లాడడం జరుగుతుంది. దానికి అనుకూలంగానే ఆయన ఇప్పటికే అటు పార్టీ సీనియర్ నాయకులతో పాటు అటు న్యాయ నిపుణులతో కూడా బిల్లు పెడితే ఎలా ఉంటుందంటూ వాళ్ళతో చర్చలు చేసినట్టు తెలుస్తుంది. ఇక ఏం చేస్తుందంటే ఈ 6 గ్యారెంటీల ద్వారా లబ్ధిదారులకు అందే డబ్బులు నేరుగా వారి ఖాతాలో వేసేలా బిల్లును ప్రతిపాదిస్తున్నాం. కాంగ్రెస్ అధికారం చేపట్టిన తొలి రోజున సీఎం రేవంత్ 6 గ్యారెంటీల ఫైల్పై సంతకం చేశారు. గవర్నర్ నోటితో అసెంబ్లీ సంయుక్త సమావేశంలో చెప్పించి 840 రోజులు కావస్తున్నా వాటికి ఊసే లేదంటూ కూడా అటు ఆయన మాట్లాడడం జరిగింది. ఏం జరిగిందంటే ఇక 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తే డైరెక్ట్గా లబ్ధిదారుల అకౌంట్లో డబ్బులు పడతాయంట. సో ఈ బిల్లుకి స్థానిక ప్రజలందరూ అక్కడ స్థానిక ఎమ్మెల్యేలపై ఒత్తిడి తేవాలి. మీరు 6 గ్యారెంటీల మీద మీరు మద్దతు ఇవ్వాల్సిందే ప్రైవేట్ బిల్లుకి అంటూ కూడా ఒత్తిడి తేవాలని పార్టీగతంగా అటు నేరుగా ప్రజలనే కోరుతున్నట్టు తెలుస్తుంది. ఇక దీంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి తొలి రోజు సంతకం చేసిండు. గవర్నర్ ప్రసంగంలో కూడా మాట్లాడిచ్చిండు. కానీ ఇప్పటికీ 840 డేస్ 840 రోజులు అవుతున్నా దాని మీద 6 గ్యారెంటీలకు ఎలాంటి చట్టబద్ధత లేదంటూ కూడా ఆయన మాట్లాడతారు. ఇక గతంలో ఎన్టీఆర్ ప్రభుత్వ హయాంలో 1986లో బీజేపీ ఫ్లోర్ లీడర్ సిహెచ్ విద్యాసాగరరావు ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లును ఆమోదించిన చరిత్ర ఉంది. కాంగ్రెస్కు చిత్తచేద్దుంటే మేము ప్రవేశపెడుతున్న ప్రైవేట్ మెంబర్ బిల్లును చర్చకు ఆమోదించాలంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఇక గతంలో అటు ఎన్టీఆర్ హయాంలో బీజేపీ లీడర్ పెట్టిండంటే ఒక ప్రైవేట్ బిల్లు పెట్టిండు ఆయన, విద్యాసాగర్ పెట్టినప్పుడు ఆ బిల్లుని ఆ ప్రభుత్వం ఆమోదించిందంట. ఎందుకంటే దానికి చట్టబద్ధత కల్పించింది, అది నెరవేరుస్తామని చెప్పింది. అట్లనే ఇప్పుడు కూడా చేయాలి కాంగ్రెస్ చిత్తశుద్ధి ఉంటే అంటే ఆయన మాట్లాడడం జరుగుతుంది. ఇక రాష్ట్రంలోని రైతులు, మహిళలు, విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు, యువకులు సహా అన్ని వర్గాల తరపున బిల్లు ప్రతిపాదిస్తున్నారు. అభయాస్తం మేనిఫెస్టోను 100 రోజుల్లో అమలు చేస్తారని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో మేము ప్రవేశపెట్టే బిల్లుకు అధికార పక్షం కూడా మద్దతు ఇస్తుందని ఆశిస్తున్నాం కేటీఆర్ అన్నాడు. ఇక వీళ్ళు పెట్టే బిల్లును అటు కాంగ్రెస్ ఆమోదిస్తుందని వీళ్ళు భావిస్తున్నారంట. ఎందుకంటే ఆ కాంగ్రెస్ ఇచ్చిందే ఈ గ్యారెంటీలు మేము పెట్టినే కావు, ప్రజలు మేము సపరేట్గా అడగట్లేదు, 6 గ్యారెంటీలు 100 రోజులు చేస్తాం, అభయాస్తం ఇస్తాం అంటూ కాంగ్రెస్ చెప్పింది. కాబట్టి ఈ యాజ్టీస్గా మేము పెట్టిన బిల్లుని వాళ్ళు ఆమోదించాల్సిందే ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీల గురించి మేము మాట్లాడుతున్నాం అంటూ కేటీఆర్ మాట్లాడుతూ తొలి సంతకం ఫైల్ను పోగొట్టుకున్నారంటూ కూడా ఆయన ఎద్దేవా చేసిన నేపథ్యం కనబడుతుంది. అధికారంలోకి వచ్చిన వెంటనే 6 గ్యారెంటీ అమలు కోసం సీఎం రేవంత్ రెడ్డి తొలి సంతకం చేశారు. మరి అలాంటి తొలి సంతకం చేసిన అటు ఇటు విమాన ప్రయాణాలు చేస్తున్న నేపథ్యంలో ఆ ఫైల్ ఆయన పోగొట్టుకున్నారా, లేకపోతే అంటే ఢిల్లీకి పోతుండు లేస్తే ఇప్పుడు 50 సార్లు పోయినట్టు ఎద్దేవా చేస్తూ కూడా అటు కేటీఆర్ మాట్లాడడం జరిగింది. ఓవరాల్గా ఈ నిర్ణయం చట్టబద్ధతకి, ప్రైవేట్ బిల్లు చట్టబద్ధతకి, 6 గ్యారెంటీల చట్టబద్ధతకి అటు కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదం తెలుపుతుందా తెలపదా? ఒకవేళ ఆమోదం తెలిపితే ప్రయోజనం నిజంగానే నేరుగా చట్టబద్ధత వస్తే ప్రజల అకౌంట్లో అంటే లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమ అవుతాయా? ఈ నిజంగా జమ అవుతాయి కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం కూడా సంబంధించిన స్థానిక ఎమ్మెల్యేలు కూడా మీద, స్థానిక ప్రజాప్రతినిధుల మీద, ఒక ఎమ్మెల్యేల మీద స్థానిక ప్రజలు మరి నిజంగానే చట్టబద్ధత తీసుకురావాలని ఒత్తిడి చేస్తారా? అసలు ఇరకాటం పెట్టాలనుకుంటున్న ఆలోచన, కేటీఆర్కి వచ్చిన ఆలోచన నిజంగానే కాంగ్రెస్ ఇరకాటం పెడుతుందా, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సానుకూలంగా వ్యవహరించి మేము చేసిన హామీలే కాబట్టి చట్టబద్ధత కల్పిస్తా అని అటు ఎన్టీఆర్ కాలంలో జరిగినట్లే ఇక్కడ కూడా మేము చేస్తామంటూ ముందుకు పోతుందా అనేది కూడా చూడాలి. మరి ఏం జరుగుతుంది, ప్రైవేట్ బిల్లు ఆమోదం పొందే అవకాశం ఉందా లేదా? నిజంగానే ప్రైవేట్ బిల్లు పెడితే చట్టబద్ధత ప్రకారం 6 గ్యారెంటీలకి ప్రభుత్వం దగ్గర అంత నిధులు ఉన్నాయా? వీళ్ళు పెట్టిన దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయగలరా? ఆమోదించే అవకాశం ఉందా? ఉభయ సభల్లో మరి శుక్రవారం పెట్టబోతున్న ఈ ప్రైవేట్ బిల్లును ఏ వరకు ప్రభుత్వం ఆమోదిస్తుంది, లేకపోతే అక్కడ ఉన్న ఎమ్మెల్యేల వరకు
ఏమాత్రం వరకు దానికి సపోర్ట్ చేస్తున్నారనేది కూడా చూడాలి. ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి దీనివల్ల అనేది కూడా వేచి చూడాలి.